నమస్తే, నేను డాక్టర్ పూర్ణిమ నాగరాజ, ఒక మానసికవేత్తని ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ పెద్దవాళ్ళలో ఒత్తిడి గురించి మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళకి ఒత్తిడి ఎందుకు వస్తుందండి? ఎందుకంటే మనం లేవు అందుకనమాట. చాలా మటుకు లోన్లీనెస్ తోటి అసలు ఆ టైంలో పర్టికులర్లీ స్త్రీలకి ఒత్తిడి బాగా పెరుగుతుందండి. ఎందుకంటే జీవితాంతం పిల్లల్ని చూసుకున్న స్త్రీ సడన్ గా పిల్లలు వాళ్ళ గూడుకు వెళ్ళిపోయారు, మన గూడు ఖాళీ అయిపోయింది, ఏం చేయాలో తెలియదు, వ్యాపకం అంటూ లేదు, ఎందుకంటే పిల్లలే మనం వ్యాపకం. అట్లాగే అదే టైంలో మెనోపాజ్ రావడము, అదే టైంలో భర్త రిటైర్ అయ్యి తను కూడా ఇంట్లో ఉండేటప్పటికి ఇద్దరికి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. సో చాలా మట్టుకు ఇది లోన్లీనెస్ వల్ల. మనం ఎన్నో సమ్మతిస్తాం, అదేంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వీక్లీ బయటికి వెళ్తుంటారు, అది కాకుండా రోజు మేము ఫేస్ టైంలోనో లేకపోతే వీడియో చాట్లోనో మాట్లాడుతున్నాం కదా అని. ఎంతైనా ఫేస్ టైం అనేది ఒక వర్చువల్ వరల్డ్ అండి. రియల్ వరల్డ్లో కలిస్తేనే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మనకు అనిపిస్తుంది, వీళ్ళేంటి పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారేంటి, అరుస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్లా పేచీలు పెడుతున్నారు, డిమాండింగ్గా ఉన్నారు, డామినేటింగ్గా ఉన్నారు, చెప్పిన మాట వినట్లేదు, అసలు ఎంత వాళ్ళ మంచి కోసం చెప్పినా సరే వినట్లేదు, బాగా కోపం వస్తుంది అని మనకు అనిపిస్తుంటుంది. అప్పటికి మనకు కూడా ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, లోన్లీనెస్ అనేది ఎంత తీవ్రంగా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒంటరితనం అనేది అది చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్. ఒంటరితనం ఫీల్ అయినప్పుడు వాళ్ళకి ఆ టైంలో కావాల్సింది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సిబ్బందులు, ఫ్రెండ్స్ కాదు, వ్యాపకాలు కావు. ఒకవేళ ఫిజికల్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మరీ ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే ఒక డిజబిలిటీ అనేది అంటే నేను నడవలేను అని మర్చిపోతున్నాను, లేకపోతే నేను ఇదివరకు చేసుకునే పనులన్నీ నేను చేసుకోలేకపోతున్నాను. మళ్ళీ మనం అనుకుంటాం 24 hours మనం నర్స్ పెట్టాం కదా, ప్రాబ్లం ఏంటి అని. ఆ 24 hours ఒక 1 hour అన్నా మీరు కేటాయిస్తే డెఫినెట్గా ఆ నర్స్ అవసరం లేకుండా వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళే పెడతారు. సో వృద్ధాప్యం అనేది అది ఒక బాధాకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే మన ఫిజికల్ కేపబిలిటీస్ కానివ్వండి, మెంటల్ కేపబిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి. మరి కొందరికి అల్జైమర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు టోటల్గా వాళ్ళన్నీ మర్చిపోయి చిన్నపిల్లలాగా చాలా పేచీలు పెడుతూ వాళ్ళు చాలా డిఫికల్ట్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడేనండి మనం వాళ్ళతో పాటు ఉండడం. ఈ ఒత్తిడి తగ్గించాలంటే ప్రేమ, ఆదరణ చూపిస్తే డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన వృద్ధుల్ని మనం చూసుకుంటే మనకి కూడా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మన ఒత్తిడి భరితమైన జీవితంలో మన పెద్దవాళ్ళ కోసం కొంచెం టైం కేటాయిస్తే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ని కూడా మనం ఎన్రిచ్ చేసిన వాళ్ళై ఉంటాము, మన లైఫ్లో కూడా మనం ఒత్తిడి తగ్గించుకునే వాళ్ళై ఉంటాము. అండ్ మీరు గిల్ట్తో పేరెంట్స్ని పేరెంట్ చేయకండి. గిల్ట్తో మీరు ఏది చేసినా సరే అది ఇట్ యాడ్స్ టు ద స్ట్రెస్ అనమాట. సో ఆ గిల్ట్తో కాకుండా ప్రేమాభిమానాలతో మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లో ప్రవేశించండి. మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఒక వెకేషన్లో ఎక్కువ యాక్టివిటీస్ పెట్టకుండాను, ఎవరికి చెప్పకుండా ఒకసారి ఇండియాకి వచ్చి లేకపోతే మీ దేశానికి వచ్చి మీ పేరెంట్స్తో మాత్రమే కేటాయించండి. వాళ్ళని ఒక వెకేషన్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనేసి ఇవ్వండి. జస్ట్ సీయండి ఎంత బాగుంటుందో వాళ్ళ మానసిక స్థితి. ఇదండి పెద్దవాళ్ళకి ఒత్తిడి తగ్గించే విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.